ప్రభు పేరిట వందనాలు. చాలా దుర్మార్గమైనటువంటి విషయాలు మాట్లాడుతున్నారు ప్రభు మీద. బైబిల్ తెలిసిన ఉండాలి, లేకపోతే తెలియకుండా ఉండాలి. తెలిసి తెలియనట్లు ఒకడు మాట్లాడుతున్నాడు, బుద్ధిహీనుడు. వాడికి బైబిల్ గురించి అసలు ఏమీ తెలియదు. ఏం తెలుసు నీకు బైబిల్ గురించి? వాడు అంటున్నాడు, యేసు ప్రభుని పట్టుకోవడానికి వచ్చినప్పుడంట యేసు ప్రభుని కింద పడేసి లాక్కిపోయారంట. అంటే వాడు యేసు ప్రభు అంటున్నాడంట, నేను రాను అంటున్నాడంట. ఒరే బుద్ధిహీనుడా, 26:46-49 చదువు. యేసు ప్రభు వారు గెత్సేమనీ వనములో ప్రార్థన చేస్తూ ఎందుకని చేస్తున్నాడో తెలుసా? ఈ లోక సంబంధమైన శ్రమను జయించాలని, సిలువను జయించాలని. నీలాంటి దుర్మార్గులను, దుష్టులను, అబద్ధికులను, నువ్వు ఒక అబద్ధికుడవు. భక్తి పేరు చెప్పి బతుకుతున్నవాడు బుద్ధిహీనుడా. నువ్వు భక్తి పేరు చెప్పి బ్రతుకుతున్నవాడు, నీకు భక్తి తెలియదు. భక్తి తెలిస్తే నువ్వు అబద్ధాలు ఎందుకు ఆడతావు? బైబిల్లో లేని విషయాలు మాట్లాడుతున్నావు నువ్వు. చదువు 26:49 ఏముందో చదువు. మత్తయి ప్రభువాన్ని ముద్దు పెట్టుకోవడానికి 12 మంది శిష్యులు ఒకడు ఈయన యోధ ఏమంటున్నాడు? బోధకుడిని బుట్టు పెట్టుకోవడానికి వచ్చి యోధ అంటున్నాడు, ముద్దు పెట్టుకోవడానికి వచ్చి నీకు శుభము కలుగుగాక అంటున్నాడు. ఇంకేంటి? ముద్దు పెట్టుకోవడానికి వచ్చి ప్రభుని అప్పగించినప్పుడు చెల్లికాడా అని పిలిచాడు. ఇంకా యోధా ముద్దు పెట్టుకోలేదు. చెల్లికాడా రా, నువ్వు చేయవలసిందేదో చెయ్యి, నీకు శుభం కలుగును కాక అంటున్నాడు. నువ్వు చేయవలసిందేదో చెయ్యని ప్రభువే పిలిచాడు. రా బుద్ధిహీనుడా, నువ్వు బైబిల్ చదువుతున్నావా? అసలు మానవతారు నీకు మనిషివేనా నువ్వు? నీవు నోరిప్పితే అన్నీ అబద్ధాలే. బైబిల్ నీకు తెలియనప్పుడు బైబిల్ జోలికి ఎందుకు వస్తున్నావు నువ్వు? బైబిల్ నీకు తెలీదు. యోహాను సువార్తలో చదువు, అక్కడేమని ఉంటుందో తెలుసా? మీరెవరిని వెతుకుతున్నారు అని ఆయనే ముందుగా ఆ బంట్రోతులకి, ఆ దొంగలైన వారికి, ఆ భటులకి కత్తులతోనూ, గుదులతోనూ, కర్రలతోనూ ఒక భయంకరమైనటువంటి ఉగ్రవాది మీదకి వచ్చినట్లు వచ్చారు ప్రభు మీదకి. ప్రభు ఏమైనా పారిపోయాడా? బుద్ధిహీనుడా? ఆయన ఎదురెళ్ళాడు. మీరెవరిని వెతుకుతున్నారు? బోధకుడను నేనే అని ప్రభువు చెప్పగానే విసిరవతల పడిపోయారు. బైబిల్ తెలియకుండా మాట్లాడుతున్నావు నువ్వు, తెలుసుకో. అదే నీ బ్రతుకు. ఏదో గొప్ప కబుర్లు, 4 గొప్ప కబుర్లు చెప్పేస్తే నువ్వు పోషింపబడటానికి మతాన్ని అడ్డు పెట్టుకుని మత కల్లోలం సృష్టిస్తూ కలహములు పెడుతున్నావు. నువ్వు అందరికీ కలహాలు పెడుతున్నావు. బైబిల్ తెలుసా నీకు? ఏమని మాట్లాడుతున్నావు నువ్వు? ఆయన అంట యేసుప్రభు అంట నేను రాను అన్నాడంట. వీడికి ఏమన్నా తెలుసా? ప్రభు యోధాతో ఏం మాట్లాడాడు? చెల్లికాడా, నువ్వు చేయవలసిందేదో చేయి అని ప్రభువు అప్పగించుకున్నాడు. శిష్యులో ఒకడు, ఆ బంట్లలో ఒకడిని ఆ గోప నరికినప్పుడు ప్రభువు దాన్ని తీసి అతికి, కత్తి పట్టువాడు కత్తితో చచ్చిపోవును, కర్ర పట్టువాడు కర్రతో మరణించును అని చెప్పి మరి నిజంగా ప్రభువు ఆ సైన్యానికి అప్పగించుకున్నాడు. అంతేగాని నేను రాను అన్నాడంట. సిగ్గుమాలినోడు, అబద్ధాలు కోరి. ఇదా నీ పలుకు? నీ బ్రతుకును నువ్వు సరి చేసుకో. ప్రజలను ఎందుకు మోసం చేస్తావు? నీకేమీ రాదు, నీకేమీ తెలియదు. ఏ గ్రంథాలలో ఉన్న మర్మాలు కూడా నీకు తెలియదు. నువ్వు ఇక్కడ శలామణం అయిపోతున్నావు. మత్తయి సువార్త 26:49 చదివి నువ్వు చెప్పిన అబద్ధపు మాట నువ్వు సరి చేసుకో. అబద్ధాలు పలికి, నిందలు పలికి ప్రజల ముందు ఏదో గొప్ప సాధించాలనుకుంటున్నావేమో, కానీ ఆ నిజదేవుడు ఏదో ఒక రోజున నిన్ను మొత్తక తప్పదు. ఖచ్చితంగా మొత్తుతాడు. బుద్ధి తెచ్చుకో. శాతకాని మాటలు ఎందుకు చెప్తున్నావు? శాతకాని ప్రశ్నలు. వాక్యం తెలియదు, బైబిల్ అంతా తెలిసినట్లుగా, గ్రంథాలన్నీ తెలిసినట్లుగా ముందు పెట్టుకొని పెద్ద పోజులు ఇస్తున్నావు. పైనున్న దేవుడు సృష్టికర్త చూస్తున్నాడు. ఏదో ఒక రోజు నిన్ను ఆయన గురించి యాక్షన్ తీసుకుంటాడు. జాగ్రత్తగా ఉండు. మనుషులందరూ ఒకటే, మతాల భేదం పెట్టకూడదు.
ఎవరి ఇష్టం వచ్చిన దైవాన్ని వారు ప్రేమించుకుంటారు. మతం గొప్పది కాదు, భక్తి గొప్పది. నీ బ్రతుకుల భక్తి ఏది? భక్తి చేసేవాడు ఎవడైనా, ఏ మతమైనా అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు, పగబట్టకూడదు, సహోదరుని ద్వేషించకూడదు, లేని మాటలు పలకకూడదు, పాపం చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగ వ్యాపారం చేయకూడదు, నరహత్య చేయకూడదు, బూతులు మాట్లాడకూడదు. ఎన్నున్నాయి భక్తిలో? ఈ లక్షణాలు నీకున్నాయా? హీనంగా మాట్లాడుతున్నావు. నిన్ను నువ్వు సరి చేసుకో. ప్రభు నిన్ను చూస్తున్నాడు. జాగ్రత్త. అందరము ఒకటే. అందరికీ దేవుడు ఒక్కడే. దేవుడు అక్కడే. అందరికీ దేవుడు ఒక్కడే. చిన్నజీఆర్ స్వామి గారు చెప్పారు కదా, దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడైన దేవుడు ఎవరో తెలుసుకో. నిన్ను నువ్వు రక్షించుకో. నీకు రక్షణ అవసరం. లేకపోతే తప్పనిసరిగా పాతాళము లోపల ఉన్న అగ్ని గుండానికి నీ బ్రతుకు ఆహుతైపోతుంది. జాగ్రత్త. ఆమేన్.